ఇక్కడ నేను ఏంటి నా స్థితిని చెప్పేసి తన యొక్క గతాన్ని గుర్తు చేసుకొని ఒక్కసారి తండ్రి ఇంటిని, తండ్రి యొక్క సహవాసాన్ని, అక్కడున్న సమృద్ధిని గుర్తు చేసుకొని తన తప్పు ఏమిటో తెలుసుకొని తండ్రి దగ్గరికి వెళ్తాను. తండ్రి నన్ను క్షమించాయా, నీ కుమారుడు అనిపించుకుడు ఎగుడను, కనీసం నీ కూలివారు ఒక కూలివారికైనా నన్ను పెట్టుకో అని చెప్పేసి తన మనసులో అనుకొని ఒకటి మార్పు కలిగింది, రెండు దాన్ని తలంచాడు. పిల్లరా, ఆ మార్పును సత్యం గ్రహించాడు. అతడు తను చేసిన తప్పును తెలుసుకున్నాడు, అనుకొని తిరిగి అక్కడే ఉండలేదు. ఇక అతడు లేచి తండ్రి వద్దకు, గట్టిగా సభలు కూడా దేవుని మహిమపరుచుకుందాం. అతడు లేచి తండ్రి వద్దకు వచ్చాను, తండ్రి దగ్గరకు వస్తూ ఉన్నాడు, బయలుదేరాడు. ఆలోచించు